చాలాసార్లు అనుకుంటాం, ఇలా బ్రతకాలిరా బ్రతికితే, ఇలా మాత్రం బ్రతకూడదురా, అలా బ్రతికే వాళ్ళు ఉన్నారు, ఇలా బ్రతికే వాళ్ళు ఉన్నారు. ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళు ఉన్నటువంటి ఈ దినాలలో మనం ఎట్లా బ్రతకకూడదు, మనం ఎట్లా బ్రతకాలో కూడా ఒకసారి పరీక్షించడానికి ప్రయత్నిద్దామా? ఆ ఊర్లో వాడు చాలా విసిగిపోయాడు. ఇక్కడ వర్కౌట్ అవ్వదనుకున్నాడు. ఏదో విధంగా ఇంకో చోటుకి వెళ్ళిపోయి గెటన్ అయిపోదాం, బ్రతికేద్దాం అని చెప్పి వెళ్తూ వెళ్తూ ఆ ఊర్లో ఉన్న ఆ పెద్దాయన దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుని పోదాం అనుకుని వెళ్ళాడు. పెద్దాయన, నన్ను ఆశీర్వదించండి అని అడిగాడు. ఏరా, ఏంటంటే మన గ్రామంలో ఉండాలనిపించట్లేదు, మన గ్రామంలో బ్రతకలేను నేను పట్నం వెళ్ళి ఆ పట్నంలో బాగా బతకాలి, ఏదైనా పని చూసుకుని బయలుదేరుతున్నాను, నన్ను ఆశీర్వదించు అని అడిగాడు ఆ పెద్దాయన్ని. సరే పెద్దాయన, గాడ్ బ్లెస్ యూ, ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నందుకు కాస్త బాధగా ఉన్నా పట్నం వెళ్ళి గొప్పగా బతుకుతావంటే నాకు సంతోషంగానే ఉందిరా, అలాగే కానీ వెళ్ళు అన్నాడు. వెళ్ళాడు. కొన్ని రోజులైంది, ఈ పెద్దాయనికి మళ్ళీ వాడు ఆ ఊరిలోనే కనపడ్డాడు. ఎలా నువ్వు ఇక్కడికి వెళ్ళిపోతానని చెప్పి ఆశీర్వాదం తీసుకుని పోయావు, నా దగ్గర పోలేదా అన్నాడు. లేదు పెద్దాయన, ఇక్కడే ఉన్నా, నేను ఎక్కడికి పోతా అన్నాడు. ఎందుకు పోలేదు, ఆ రోజు బయలుదేరి వెళ్ళావు కదా అని అడిగాడు ఈ పెద్దాయన. అలా అంటాడు, నేను బయలుదేరిన మాట వాస్తవమే, వెళ్తూ వెళ్తూ అలసిపోయాను కదా, నేను చెట్టు కింద కూర్చున్నటువంటి ఆ చెట్టు కింద నుంచి నాకు దృశ్యం కనపడింది. ఏంటంటే కుంటుతూ ఉన్న ఒక చిన్న పక్షి ఒకటి కనపడింది. అయ్యయ్యో, ఈ పక్షి ఎలా బ్రతుకుతుంది, ఏం తింటుంది, ఎట్లా ఉంటుంది అని దాన్నే చూస్తున్నా. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఇంకో పక్షి నోటితో ఆహారం తీసుకొచ్చి ఈ బ్రతకలేని, నడవలేని ఈ కుంటి పక్షికి అన్నం పెట్టడం నేను చూశాను. నాకు అనిపించింది, కుంటి పక్షినే దేవుడు బతికిస్తున్నప్పుడు, కుంటి పక్షిని బతికించడానికి కొన్ని పక్షులు ఉన్నప్పుడు, ఈ ఊరిలో నేను బతకలేనా, ఈ ఊరిలో నన్ను బతికించేవాడే లేడా అని నేను వెనక్కి వచ్చేసాను పెద్దాయన అన్నాడు. అప్పుడు ఈ పెద్దాయన ఆ కుర్రోడితో చెప్పిన మాట తెలుసా? నువ్వు ఆ కుంటి పక్షిని చూసి ఏదో ఒక పక్షి కుంటి పక్షికి పెట్టినట్టుగా నాకు కూడా ఎవడో ఒకడు పెడతాడు అని వీడి మీద ఆధారపడి బతికేద్దామని తిరిగి రాకపోతే, ఎక్కడికో వెళ్ళి వచ్చి నడవలేని స్థితిలో ఉన్న ఆ పక్షికి ఆహారం పెట్టిన రెండో పక్షిని చూసి పట్నం వెళ్ళి సంపాదించుకుని వచ్చి నీలా లేకపోతే నీ ఊరిలో చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ సహాయం చేసేలా బతకాలని ఎందుకు ఆలోచించలేదరా? అదంటే కుంటి పక్షి, మరి నీకన్నీ బాగున్నాయి కదా, నువ్వు ఇలా బతకాలని ఎందుకు అనుకున్నావురా అని అన్నాడు. నిజమే, మనం కూడా వాళ్ళగా ఆలోచిస్తాం. ఎవడో ఒకడు బతికిస్తాడులే, ఎవరో ఒకరు పెడతారులే, తల్లిదండ్రులు చూసుకుంటారులే, తల్లిదండ్రులు సంపాదిస్తారులే, దేవుడే చేస్తాడులే, స్నేహితులు చేస్తారులే, ఎవరో చేస్తారు, ఎప్పుడో చేస్తారు, వాళ్ళ మీద ఆధారపడి నేను అలా బతికేస్తాను అని కుంటి పక్షిలా ఆలోచించకుండా ఇచ్చిన ఆరోగ్యం, ఇచ్చిన ఆయుష్, ఇచ్చిన జ్ఞానం, ఇచ్చిన తెలివి నేను బ్రతకడానికి ఉపయోగించి అనేకులను బ్రతికిస్తాననే పక్షిలా ఎందుకు ఆలోచించకూడదు? బ్రతుకుదాం, బ్రతికిద్దాం, అలాగుందాం, బ్రతుకుదాం, బ్రతికిద్దాం, బ్రతికితే ఇలాగే బ్రతుకుందాం. థ్యాంక్ యూ.